జాలిగుండె. స్టెయిన్మెట్టు గొప్ప విజ్ఞానవేత్త. ఆయన పరిశోధన చేసి గొప్ప గొప్ప విషయాలెన్నో కనిపెట్టాడు. ఆయన ఉండే దేశంలో చలి ఎక్కువ. చలిలోనూ ఇంత అంతా కాదు, ఎక్కడెక్కడున్న నీరు తెల్లవారు చూసుకునేసరికే గడ్డగట్టిపోయి ఉంటుంది. అందుచేతన ఆయన పరిశోధనలు చేసుకునే గదిలో ఒక పెద్ద గాఢ పొయ్యి వంటిది తవ్వించి దానిలో పొద్దుటే నిప్పు రగిలిచ్చి ఆ మంట దగ్గర కూర్చొని తన పని చూచుకుంటూ ఉండేవాడు. పొద్దుటే నిప్పు సులభంగా అంటుకోవడానికి అనుకూలంగా ఆయన రాత్రి పడుకోబోయే ముందు చిత్తు కాగితాలు, పాత గుడ్డ పీలికలు అన్నీ ఆ పొయ్యిలో వేసి సిద్ధంగా ఉంచేవాడు. ఇది అతనికి ఒక అలవాటు. ఒకనాటి ఉదయం అతడు మామూలు ప్రకారం లేచి పొయ్యిలో నిప్పు రాజేద్దామని అగ్గిపెట్ట పుచ్చుకొని వెళ్ళాడు. పుల్ల వెలిగించి అంటించడానికని అలా వంగాడు. కానీ ఎందుచేతనో పుల్ల వెలిగిన వెంటనే చెయ్యి వెనక్కి లాగేసుకొని పుల్లకు వెలుగుతున్న మంటను ఉఫ్ఫుమని ఊదేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వేళ రోజు కన్నా చలి ఎక్కువగా ఉండి ఒళ్ళంతా పిడుచుగట్టుకుపోయింది. అంటే గడ్డగట్టుకుపోయింది. చలి దేశాల్లో వాళ్లకు కాళ్లకు ఊళ్ళతో తయారు చేసిన సాక్సులు, చేతివేళ్లకున్న తొడుగులు తొడుక్కుంటూ ఉంటారు. ఒంటికి స్వెటర్లు, పైన ముతకగా ఉండే కోట్లు వేసుకుంటూ ఉంటారు. అంటే చలి ఆగడానికి. చలి బాధ తప్పించుకోగల సాధనాలన్నీ చేస్తారు. సెయిన్మెట్టు అవన్నీ వేసుకునే ఉన్నాడు. అయినా చలి వణికించేస్తోంది. అంటే అంత చలుందనమాట. పెద్ద రగ్గు ఒకటి కప్పుకొని కాగితం మీద రాసుకోవడం ప్రారంభించాడు. చలి మూలాన అతని చేతులు వణుకుతూ అక్షరాలు వంకర టెంకరగా వచ్చి చివరకు అదాయన వ్రాత అవునా కాదా అనే సంశయాన్ని కూడా కలగజేసేటట్టు అయిపోయింది. ఆ సమయంలో స్నేహితుడు ఒకడు సెయిన్మెట్ను చూడటానికి వచ్చాడు. మన దేశంలో ఎవరైనా చుట్టాలు గాని మిత్రులు గాని వస్తే ముందుగా కాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఆ తర్వాత మంచినీళ్లు దాహానికి ఇవ్వటం మర్యాద. మరి చలి దేశాల్లో మర్యాద ఏమిటంటే పొయ్యి మంటలో మరొక చెక్క తెచ్చి దాన్ని మంటలో వేసి ఉష్టాన్ని అంటే వేడిని ఎక్కువ చేసి వచ్చిన అతిథిని చలి కాచుకోమనడు. సెయిన్మెట్ మిత్రుడికి ఆ రోజున ఇలాంటి మర్యాద ఏమీ జరగలేదు. అతడి పొయ్యి కేసి చూసేసరికి అందులో నిప్పు రాజి వేసిన ఛాయలు ఎక్కడా కనిపించలేదు. అతడు ఆశ్చర్యపడి సెయిన్మెట్టుతో, ఏం మహాశయ, నిప్పు మంట లేకుండానే చలిని పోగొట్టగల పరిశోధన ఏమైనా చేస్తున్నారా ఏమిటి? ఇంకా పొయ్యిలో నిప్పు రాజేయలేదేం అన్నాడు చిరునవ్వుతో. వేలాకోలపు ధోరణలో సెయిన్మెట్టు ఏదో చెప్పబోయాడు. కానీ అపరిమితమైన చలితో ఆయన గొంతు కూడా వణుకు పుట్టుకొని సరిగ్గా చెప్పలేకపోయాడు. నేనే నిప్పు చేస్తాను, అగ్గిపెట్టెక్కడా అంటూ ఆ మిత్రుడు చనువుతో అనేసరికి సెయిన్మెట్టు వద్దు అంటూ లేచి మిత్రుణ్ణి పొయ్యి వద్దకు తీసుకువెళ్ళి చూపించాడు. ఏమిటి అంటూ మిత్రుడు పొయ్యిలోకి తొంగి చూడగా తొలినాటి రాత్రి స్టెయిన్మెట్ అందులో పడేసి ఉంచిన గుడ్డ పీలికల పైన నవనవలాడుతూ కొన్ని ఎలక పిల్లలు కనపడ్డాయి. వాటిని చూచి, పిల్లల్ని పెట్టిందా ఎలక అన్నాడు మిత్రుడు. అవును, రాత్రి ఎప్పుడు పెట్టిందో. పొద్దుట నిప్పు రాజేద్దామని వచ్చేసరికి ఇవి కంటికి కనపడ్డాయి అన్నాడు స్టెయిన్మెట్. ఇంతా చేసి వీటి కోసమేనా మీరు పొయ్యి అంటించడం మానేసింది, చలితో బాధపడుతూ అని మళ్ళీ ప్రశ్నించాడు మిత్రుడు. అందుకు స్టెయిన్మెట్టు వాటిని చూస్తూ, పొయ్యి అంటించడం ఎలాగ మరి అన్నాడు ఒక విధమైన ఆవేదనతో. ఈ పిల్లల్ని తీసి మరొక చోట పెట్టి ఆ తర్వాత పొయ్యి రాజేయచ్చు కదా, వీటి మూలాన మీరు బాధపడటమా అంటూ ఆ మిత్రుడు ఎలక పిల్లల్ని గుడ్డ పేలికలతో సహా ఎత్తబోయాడు. స్టెయిన్మెట్టు మిత్రుడికి అడ్డు వచ్చి, వాటిని మాత్రం కదపవద్దు, ఆ ఎలక పిల్లల తల్లెవరో ఇక్కడ వెచ్చగా ఉంది కదా అని తగిన జాగా చూసుకొని ఈ పిల్లల్ని పెట్టింది. ఇంకా పాపం కళ్ళు తెరవనైనా లేదు ఈ కూనలు. వీటిని ఇప్పుడే స్థానం మార్చి మరొక చోట పెడితే ఇవి ఎక్కడున్నవని ఆ తల్లికి తెలియకపోవచ్చు. అయినా ఎందుకు మనం తొందరపడటం, కొద్ది రోజులు ఓపిక పడితే ఇవి ఇట్టే పెద్దవై వాటంతట అవే దారి చూసుకు వెళ్ళిపోతాయి అన్నాడు. స్టెయిన్మెట్టు భూతదయ చూచి అతని మిత్రుడు ఆశ్చర్యపోయాడు. స్టెయిన్మెట్టు ఒళ్ళు పెడచగట్టుకుని పోయినా ఆ చలిలో బాధపడటానికైనా ఒప్పుకున్నాడే కానీ తన పొయ్యిలో బస చేసిన ఎలుక పిల్లల స్థానం మార్చడానికి మాత్రం అంగీకరించలేదు. స్టెయిన్మెట్ చాలా మంచి పని చేశాడు కదా, మనం కూడా మనకు తోచిన సహాయం చేయాలి. కాకపోతే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పెద్ద ఆయన కనుక చలికి తట్టుకున్నాడు. చిన్నపిల్లలమైతే మనం చలికి తట్టుకోలేం కదా, అప్పుడు వేరే ఏర్పాటు ఒకటి చేసుకొని వాటిని కాపాడుతూ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు.
కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.